నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బ్యాక్ టు న్యూస్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. సినీ నటి హేమ సహా మొత్తం 8 మందికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వారు ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ గా వచ్చింది. దీంతో హేమకు నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ విచారణకు హేమ హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. విచారణకు హాజరు కాకపోతే హేమ పైన పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తాను ఈ రేవ్ పార్టీలో పాల్గొనలేదని, తాను హైదరాబాద్లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసింది హేమ. అయితే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో అడ్డంగా బుక్ అయింది. మరోవైపు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ ఓనర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి నోటీసులు పంపించారు సీసీబీ పోలీసులు. సో నోటీసులు అందుకున్న వారంతా ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా, అసలు ఏం జరగబోతోంది ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్. ఎస్ సంధ్య, దాదాపు 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో అటెండ్ అయినటువంటి వారందరి దగ్గర బ్లడ్ శాంపుల్స్ సేకరించి వారందరికీ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఎవరైతే వచ్చిందో వారందరికీ కూడా 41A CRPC నోటీసులు జారీ చేశారు. ఇందులో మనం చూడొచ్చు, గతంలో 103 మంది దగ్గర బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తే అందులో 86 మందికి బ్లడ్ శాంపుల్స్లో పాజిటివ్ రిపోర్ట్, అంటే డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్ళ FSL రిపోర్ట్లో రావడం జరిగింది. ఈ 86 మందికి విడతల వారిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చారు. ఈరోజు 8 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందులో హైదరాబాద్ సినీ నటి హేమకు కూడా, కృష్ణవేణిగా చెప్తున్నటువంటి హేమకు కూడా నోటీసులు సీసీబీ పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 ప్రాంతంలో బెంగళూరులో ఉన్నటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా 41A CRPC నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో హేమతో పాటు మరొక 7 మొత్తం 8 మందికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు అటు మరోవైపు జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డికి సైతము అటు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎవరు అసలు ఓనర్ సంబంధించినటువంటి ఎవరు అనుమతి తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి పార్టీ జరిగింది, అక్కడ డ్రగ్స్ అనే వాళ్ళు ఎందుకు దొరికాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమర్పించాలని మరోవైపు అటు జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు అటు ఎవరైతే డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో వారందరికీ సైతము పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందులో 8 మందికి ఈరోజు సోమవారం రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా 8 మందికి పోలీసులు ఈరోజు డేట్ ఇచ్చి నోటీసులు జారీ చేశారు. 8 మందిలో నటి హేమ కూడా ఉంది. కానీ ఇప్పటివరకు హేమ మాత్రము నోటీసులకు సంబంధించిన దానిపై ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. తాను అసలు బెంగళూరు పార్టీకే వెళ్ళలేదంటూ కూడా అనేక సార్లు బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు మాత్రం బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో హేమ ఉందని ఫోటోను విడుదల చేయడం, ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపిల్స్లో హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్లు కూడా బెంగళూరు పోలీసులు ఇప్పటికే ధృవీకరించారు. కాబట్టి ఇప్పుడు హేమ మరి బెంగళూరు రేవ్ పార్టీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై వెళ్తుందా లేదా విచారణకు, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తన న్యాయవాదిని పంపే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మాత్రం పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చి సీరియస్గా చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీ మాత్రం 2 తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, బిజినెస్ మ్యాగ్నెట్తో పాటు మరోవైపు కొంతమంది క్రికెట్ బుకీలు సైతం ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఈరోజు మరి హేమ వెళ్తుందా, హేమతో పాటు మరొక 8 మందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి వారందరూ వెళ్తురా, వివరిస్తారా, కేవలం విచారణకు హాజరైతే నోటీసులు ఇచ్చి కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు? ఇదంతా కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం